భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. నిన్న సాయంత్రం వరకు 56 అడుగుల దాకా చేరుకుని ప్రమాదకరంగా ప్రవహించిన గోదావరి ఇవాళ కాస్త శాంతించింది. ప్రస్తుతం 47 అడుగుల వద్ద వరద నీరు ప్రవహిస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకున్నారు. మరో 2-3 గంటల్లో వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రం అమలులో ఉంది. గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే భద్రాచలం వద్ద అయితే గత 2 రోజులుగా 56.10 అడుగులు ప్రవహించి ఉగ్రరూపం దాల్చినటువంటి గోదావరి నీటి మట్టం నిన్న రాత్రి నుండి కూడా తగ్గుముఖం పడుతుంది. నిన్న రాత్రి నుంచి నీటి మట్టం స్వల్పంగా తగ్గుతుండటంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. నిన్న 11 గంటల నుంచి కూడా నిలకడగా ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం సాయంకాలం వరకు కూడా తగ్గడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత రాత్రి అర్ధరాత్రి సమయంలో 53 అడుగులు తక్కువ ప్రవహించడం అయితే మూడో ప్రమాద హెచ్చరికనైతే ఉపసంహరించుకున్నారు. కొద్దిసేపటి క్రితం 48 అడుగులకు చేరడంతో అయితే ఈ రోజు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జిల్లా కలెక్టర్ అంకిత ఉపసంహరించుకున్న పరిస్థితి. కానీ ఇంకా ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి, పరిస్థితి కనపడుతుంది. అయితే వరద ప్రభావం పూర్తిగా తొలగిపోలేదనే విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గోదావరి వరద కారణంగా అయితే పెనుపక కావచ్చు, మనుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, సారపాక తదితర లోతట్టు గ్రామాలు కావచ్చు, ఇటు లంక గ్రామాలు పూర్తిగా నీటి మునిగాయి. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వందలాది కుటుంబాలను అయితే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం తగ్గుతున్నప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ అయితే అధికారులు అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఎవరిని కూడా వారి స్వగృహాలకి పంపించే పరిస్థితి కొనసాగే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి కడియం కావచ్చు, కడియం ప్రాజెక్టు కావచ్చు, ప్రాణహిత, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నటువంటి తాళపేరు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అయితే మరోసారి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అయితే కేంద్ర జల సంఘ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను ఇళ్లకు వెళ్లేందుకు ఇంకా అనుమతించడం లేదు. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే వారిని తిరిగి గ్రామాలకు పంపే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఏదైతే ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి బాధితులకైతే ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. 3 పూటల భోజనంతో పాటు తాగునీరు, పాలు, నిత్యావసర వస్తువులు కూడా అధికారులు అందిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకైతే ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి. అక్కడ ఆ పునరావాస కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి. అవసరమైన మందులు అందిస్తూ ఎలాంటి అంటువ్యాధులు వ్యాపించకుండా అయితే ప్రత్యేక చర్యలు చేపడుతున్న పరిస్థితి. మరోవైపు అయితే వరద ప్రభావం ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అయితే రాకపోకలు తీవ్ర అంతరం ఏర్పడింది. ఇటు గోదావరి ఉధృతి కారణంగా అయితే నీట మునిగిపోయినట్టు కొన్ని రాయితే పునరుద్ధరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులు కూడా రోడ్డు పరిస్థితిని పరిశీలించి సురక్షితంగా ఉన్నటువంటి మార్గాల్లో మాత్రమే వాహనాలు అనుమతిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా భద్రాచలం కరకట్ట మాత్రం ఇంకా ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ప్రజలు అనవసరంగా అయితే గోదావరి ఒడ్డుకు వెళ్లకుండా అయితే పోలీసులు నిరంతరం అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఇటు రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఇంకా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ గజయితగాల కలిసి అయితే నది పరిసర ప్రాంతాలు అయితే నిరంతరం పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్పందించేలా సహాయక బృందాలను కూడా అక్కడ సిద్ధంగా ఉంచిన పరిస్థితి కొనసాగుతుంది. ఇటు జిల్లా యంత్రాంగం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. గోదావరి ఈ యొక్క నీటి మట్టం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకైతే జలాశయం నుండి విడుదలవుతున్న నీటి వివరాలను అయితే నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పాలి. మొత్తంగా చూస్తే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుముఖం పట్టడం ఉపసంహరణ పరిణామమే అయినప్పటికీ కూడా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అయితే అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఇంకా ఈ యొక్క పునరావాస కేంద్రాలు కావచ్చు, ఇటు కరకట్టపైనటువంటి ఇంకా పహారా కాస్తున్న పరిస్థితి. పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు రెవెన్యూ శాఖ సంయుక్తంగా అయితే అక్కడ ఏదైతే కరకట్ట ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఎవరిని కూడా ఈ కరకట్టపై భద్రాచలం
భద్రాచలం ఉన్నటువంటి కరకట్టపైకి అయితే ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి లేదు. ఇప్పటికే ఇదే భద్రాచలం ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా స్లూయిజులు లీక్ అవడం, నిన్న మొత్తం కూడా స్లూయిజులు లీక్ అయ్యాడు. అక్కడ లీక్ అయిన ప్రదేశం నుంచి బాహుబలి మోటార్ల సహాయంతో అయితే ఆ స్లూయిజులు కూడా మొత్తం గోదావరికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇక సుభాష్ నగర్ కి కొంత సుభాష్ నగర్ భద్రాచల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సుభాష్ నగర్ కూడా కొంత వరద ముప్పు వచ్చింది. ఆ వరద ముప్పులో ఉన్నటువంటి గ్రామాలను కూడా ఇంకా పునరావాస కేంద్రాలు తరలించి వారందరూ కూడా ఇంకా పునరావాస కేంద్రాలనే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. వరద ముప్పు తగ్గినప్పుడు కూడా వారందరూ ఎవరిని కూడా అక్కడ పంపించే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే పైన ప్రవాహం ఇంకా కొనసాగి ఉన్న నేపథ్యంలో అయితే వారందరినీ కూడా పునరావాసంలోనే ఉంచుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.